దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మన మేలు కోరే దేవుడు. ఆయన కీడు చేసేవాడు కాదు. అయితే మనము మేలులతో తృప్తిపరచబడి వర్ధిల్లాలి అనంటే ఆ బైబిల్ సెలవిస్తున్నమాట, కీడు వెనక మేలు దాచిపెట్టాడని. అంటే మొదట మనల్ని దేవుడు కీడులో నడిపిస్తాడు, శ్రమల్లో నడిపిస్తాడు, ఇబ్బందుల కొలిమిలో నడిపిస్తాడు, అవమానాల బాటలో నడిపిస్తాడు, సమస్తము తొలగించి రిక్తునిగా మార్చి నడిపిస్తాడు. ఎందుకో తెలుసండి, మనలో ఉన్న శరీరానికి సంబంధించిన ప్రతి ఇచ్చ, గరుకుతనం, ఆలోచనలు, హృదయములో ఉన్న దోషమంతా కూడా కడగబడేటట్లుగా దేవుడు మొదట మనల్ని జీరో చేస్తాడు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ ఏంటి అని ఒక బాధపడుతుంటారు వాటిని తలుచుకొని. నేను అంటున్నాను, అవి లేకపోతే నీకు మేలు లేదు, నువ్వు వర్ధిల్లలేవు. ప్రియమైన వారలారా, మన స్వభావంతో లోకంలో మనం ఎన్నో సంపాదించుకొని నష్టపోయాం. మన జ్ఞానంతో సమస్తాన్ని సంపాదించుకొని అవమానపరచబడ్డాం, అనేకుల ఎదుట తృణీకరించబడ్డాం, అనేకులతో మాటలు పడ్డాం. అందుకే కదా దేవునిలోనికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో కూడిన జీవితం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కనుక మనకొస్తున్న కీడును బట్టి, మనకొస్తున్న అవమానాలను బట్టి మనం భయపడకూడదు. దాని వెనుక దేవుడు ఒక మేలును దాచిపెట్టాడు. బైబిల్ సెలవిస్తుంది, ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో నడిపేటప్పుడు భయంకరమైనటువంటి సర్పముల మధ్యలో, తేళ్ల మధ్యలో దేవుడు నడిపాడట. ఆయన అంటాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు నడిపిస్తున్నానంటే తుదకది మీకు మేలు కలగటానికి అన్నాడు. ఎందుకు ప్రభువా ఈ అరణ్య మార్గంలో ఇంత కఠినంగా నడిపిస్తున్నావంటే, నీకు నేను సమృద్ధినిచ్చినప్పుడు, నువ్వు ఇండ్లు కట్టుకొని ఆరోగ్యంగా ఉండి సుఖంగా అనుభవిస్తున్నప్పుడు నీ దేవుడైన యెహోవాను నీవు మర్చుతావేమోనని అంటాడు. నిజమే, చాలామంది దీవించబడ్డ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి మరలా భూ సంబంధమైన ఆలోచనలతో జీవిస్తూ క్రీస్తును కలిగినట్లుగా జీవిస్తున్నారు. అది దీవెన కాదు, వారికి అదొక శాపం. నెమ్మది లేనితనం, గొడవలతో నిండుకున్న కుటుంబాలు, అసమాధానాలతో జీవిస్తున్నటువంటి కుటుంబాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో అదే జరిగింది. క్రీస్తు ఉన్నాడు కదా అనుకున్నాడు, తాను ఆశించినట్లుగా బ్రతికాడు, నెమ్మది లేదు. అప్పుడు అంటున్నాడు తర్వాత, ఆశీర్వదించు ప్రభువా అని. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనల్ని ఆశీర్వాదాలకు వారసులకు పిలిచాడు. కనుక మనకు మేలు కలుగునట్లు మన జీవితంలో ఎదురైతున్న కీడును కూడా మనం ఆస్వాదించగలిగితే, అనుభవించగలిగితే ఆ గొప్ప మేలుతో మనం వృద్ధిపరచబడతాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.